కొరియోగ్రాఫర్ షేక్ జానీకి జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఓ మహిళ కొరియోగ్రాఫర్ షేక్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అవుట్డోర్ షూటింగ్స్ లో జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కొరియోగ్రాఫర్ షేక్ జానీకి జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఓ మహిళ కొరియోగ్రాఫర్ షేక్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అవుట్డోర్ షూటింగ్స్ లో జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కొరియోగ్రాఫర్ షేక్ జానీపై వస్తున్న ఆరోపణలు నిజమేనా? అతన్ని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? మరి కొద్దిసేపటి క్రితం ఏదైతే రాష్ట్ర జనసేన నుంచి అయితే జానీ మాస్టర్ పై ఒక చర్యలు అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జానీ మాస్టర్ అంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ అనే జానీ మాస్టర్ ఇప్పటికే చాలా మంచి టాప్ పొజిషన్ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న మాస్టర్ జానీపై అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి దుర్గం చెరువు పోలీసులు అయితే నిన్న కేసు అయితే నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే బదిలీ చేసినట్టు మనం చూస్తానన్నా. జానీ మాస్టర్ పై అయితే పలు అభియోగాలు అయితే నమోదు చేస్తూ మహిళా కొరియోగ్రాఫర్ అయితే నిన్న పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వటం అయితే మనం చూస్తా ఉన్నాం. తనతో పాటు లైంగికంగా వేధింపులు చేయటం కాకుండా తనకు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పలుమార్లు అత్యాచారం చేసినట్లు కూడా తను కంప్లైంట్ లో ఏదైతే తను ఇచ్చినటువంటి ఫిర్యాదులు అయితే పేర్కొన్నట్లు తెలుస్తున్నా ఉంది. అవుట్డోర్ షూటింగ్ తో పాటు మొన్న ముంబైలో జరిగినటువంటి ఒక షూటింగ్ లో అయితే తన ఒక హోటల్ తీసుకెళ్లి తనకు అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి పలుమారు అత్యాచారం చేశారని కూడా చెప్తున్నట్లయితే మనం స్పష్టంగా చూస్తానన్నాం. ఎవరికైనా చెప్తే మాత్రం నీ కెరీర్ నాశనం చేస్తా అన్నట్టు బెదిరించాడని కూడా తను ఒక ఫిర్యాదులో పేర్కొన్నట్లయితే మనం చూస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక సెన్సేషనల్ గా అయితే మారినట్లు చెప్తానన్నాం. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి రావటం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా కొంతమంది సినీ ప్రముఖులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే జనసేనలో కొంచెం యాక్టివ్ గా కనిపించిన జానీ మాస్టర్ ఒకంత దూకుడుగా కూడా మాట్లాడుతూ జనసేనకు మద్దతుదారుడిగా ఉంటూ గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేక ఆరోపణలు అయితే చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఈ ఆరోపణలన్నింటినీ ఏదైతే రాష్ట్ర జనసేన ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో తనైతే ఈ పార్టీకి జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలా, పార్టీలో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వీల్లేదు, ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా తనకి ఈ రోజు నుంచి కూడా తన ఈ ఆదేశాలు పాటించాలని చెప్పేసి కూడా తనకి జనసేనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఈ రోజు అయితే ఛార్జిమెంట్ ఇవ్వటం అయితే మనం చూస్తా ఉన్నాం. చాలు. థ్యాంక్ యూ కృష్ణ. నల్గొండ జిల్లాలో